మేడారం జాతరలో ప్రముఖ ఘట్టం సారలమ్మ ఆగమనం. సారలమ్మను తీసుకొని వచ్చి గద్దెల మీద ప్రతిష్టాపన చేస్తే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ప్రారంభమైన ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం కన్నపల్లి లోపల ఉన్నాం. కన్నపల్లి లోపల సారలమ్మను తీసుకొచ్చేందుకోసం ఆ పూజారులు తోడుకొని పోయే ప్రయత్నం లోపల ఈ భక్తులంతా కూడా తాకే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకోసం చూస్తున్నాం, భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. రోప్ పార్టీస్ ద్వారా సారలమ్మను గద్దెల మీదకి తీసుకుపోయేందుకోసం పూర్తి సమాయత్తంగా రెడీగా ఉన్నారు. అయితే బ్లాక్ స్క్వాడ్గా ఇక్కడ వీరంతా కూడా ఆ సారలమ్మను తీసుకుపోయేందుకోసం సిద్ధంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో సారలమ్మను ఆగమనం చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు కన్నపల్లి నుండి సారలమ్మను తీసుకొని వెళ్తుంటే అంతకంటే ముందు పునుగొండ్ల నుండి మహబూబాద్ జిల్లా పునుగొండ్ల నుండి పగిడిద్ది రాజును పెళ్లి కుమారుడిగా తయారు చేసి తీసుకొని రావడం జరిగింది. మేడారంలోని సమ్మక్క ఆలయం లోపల ఇప్పటికే సమ్మక్కకు పగిడిద్ది రాజుకు కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఇటు కొండాయి నుండి ఏటూరు నాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజును కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ ప్రయత్నం అనేది అయిన అనంతరము సారలమ్మను తీసుకొని ఒక్కసారిగా అటు గోవిందరాజు పగిడిద్ది రాజు సారలమ్మను తీసుకొని వచ్చి గద్దెల మీద ప్రతిష్టాపన చేస్తారు. దాంతో ఈ మేడారం జాతర ప్రారంభమైందన్న సింబల్ కనపడుతుంది. కాబట్టి అందుకోసం పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేసి తమ ఏదైతే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం వారు సమాయత్తంగా రెడీగా ఉన్నారు. ఇక్కడ మనతో సదానందం గారు ఏసీపీ గారు ఉన్నారు. ఈ రోప్ పార్టీస్ ఇన్ఛార్జ్ ఎవరైతే సారలమ్మను తీసుకుపోయేందుకోసం ముఖ్యంగా ఈ రోప్ పార్టీస్ ద్వారానే సక్సెస్ అవుతారు. అందుకు ఇన్ఛార్జ్గా ఉన్న సదానందం సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఎంతమందిని సిబ్బంది వాడుతున్నారు, ఎన్ని రోప్ పార్టీస్ యూజ్ చేస్తున్నారు, మరి ఎలాంటి తీసుకుపోయే ప్రయత్నం లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు మేడారం జాతర మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దది. మన డీజీపీ గారి ఉత్తర్వు మేరకు మన ములుగు జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారు రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో 13,000 మంది పోలీసులను పెట్టి డిఫరెంట్ సెక్షన్గా విభజించి ప్రతి ప్లేస్లో బందోబస్తు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా నాకు రో పార్టీ ఇన్ఛార్జ్ గారు సుమారుగా 500 మంది రో పార్టీ స్పెషల్ పార్టీ ఇంతకుముందు ట్రైనింగ్ చేసిన వాళ్ళు అనుభవజ్ఞులు, మరియు వాళ్ళలో కొద్దిమంది కొత్త వారిని కూడా తీసుకొని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తూ మిగతా వాళ్ళు క్లియరెన్స్ పార్టీతో సహాయంతో 3 రోజులు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారిని ఏ విధంగా గద్దెలకు తీసుకుపోతామో అదేవిధంగా వాళ్ళకు ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది అంటే పబ్లిక్ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే సుమారుగా ఒక 50 లక్షల వరకు వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఇంకా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది? పబ్లిక్ చాలా ఎక్కువ వస్తున్నారు. అంటే ఒకసారి ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ టెంపుల్ను డెవలప్మెంట్ చేసిన తర్వాత అందరికి కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే ఆలోచన ఉంటుంది. అదేవిధంగా వారు కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని సేఫ్గా పోవాలని అనుకుంటారు. దానివల్ల అందరూ చాలామంది వస్తుంటారు భక్తులు. ఈ అమ్మవారిని తీసుకుపోయేప్పుడు భక్తులు ఏ విధమైన పునుగంతో ఊగిపోతూ ఉంటారు, వాళ్ళకు కూడా వస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో వాళ్ళు శివసత్తులు కూడా ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఉంటుంది? దేవుని తీసుకునే క్రమంలో అలాంటివి జరుగుతుంటాయి. కానీ వారు కూడా పూజారులకు కూడా వాళ్ళ ఆచారాల ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సేఫ్గా తీసుకొని పోతూ ఉంటాం. అదే పబ్లిక్ అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా పబ్లిక్ను కూడా సేఫ్గానే పక్కకు జరపడం జరుగుతుంది. చూస్తున్నాము, మొత్తానికి సారలమ్మను తీసుకుపోయే ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దీనిని ఈ వంశస్థులు ఈ సారయ్య ఇక్కడ ఉండి ఆ సారలమ్మను తీసుకొని పోయి ప్రతిష్టాపన చేయడం అనేది జరుగుతుంటుంది. ఇప్పటికీ చూస్తున్నాం, ఆడపడుచులను తీసుకొచ్చేందుకోసం అయితే తన ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం తమ ఇంటికి వెళ్ళి ఆడపడుచులను తీసుకొని వచ్చి ఈ సారలమ్మను తోడుకొని ఆ గద్దెల మీదకి తీసుకుపోయి ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. అందుకోసం భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా సారలమ్మను ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది చూస్తున్నాం. ఈ పోలీసులు అయితే ముఖ్యంగా ఈ ఘట్టం లోపల విజయం సాధించాలంటే పోలీసుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాళ్ళంతా కూడా చూస్తున్నాం, మేము రెడీగా ఉన్నాము. ఈ సారలమ్మను తీసుకుపోయి ప్రతిష్టాపన చేసే విషయం వల్ల ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ ఘటనలు కానీ చిన్న సంఘటన కానీ జరగకుండా ఏదైతే
అనుకున్న ప్రణాళిక ప్రకారం సారలమ్మ తీసుకుపోయి ప్రతిష్టాపన చేయాలి అని చెప్పేసి ప్రయత్నం అనేది చూస్తున్నాము. మొత్తానికైతే అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు. ఇప్పటికీ 6-7 గంటల వరకు ప్రతిష్టాపన జరగాల్సిన కార్యక్రమము ఇది 8-9 కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అమ్మవారిని ఆలయంలోనే ఉంది. ఇంకా సారయ్య ఎవరైతే సారలమ్మని తీసుకుపోయే సారయ్య ఇప్పటికీ ఇంకా తీసుకుపోయేందుకోసం ఇంకా రాలేదు. ఆయన వస్తే కానీ ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. భారీగా భక్తులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఆలయం చుట్టూ అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన ఒక ఘట్టం జరుగుతుంది. సారలమ్మని తీసుకుపోయే క్రమం లోపల సారలమ్మని తీసుకుపోయే పూజారి ఎవరైతే మొక్కులు పిల్లలు కావాలి లేక పెళ్ళిళ్ళు కానివారు ఆ పూజారి తమ మీకెళ్ళి నడుచుకుంటూ వెళ్తే ఆ మొక్కు తీరుతుందనే ఒక దృఢ నమ్మకంతో ఉన్న భక్తులందరూ కూడా వేచి చూస్తున్నారు. వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేందుకోసం కింద పొర్లు దండాలు పెట్టుకుంటూ ఉంటారు. వారి మీకెళ్ళి నడుచుకుంటూ వెళ్తేనే ఇవాళ వాళ్ళ కోరిన కోరికలు మొక్కులు తీరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ విశ్వాసంతో వేచి చూస్తుంటారు. ఆ కార్యక్రమం అనంతరం పూజారి బయటికి వచ్చిన తర్వాత ఆ సారలమ్మను తోడుకొని వెళ్తున్న క్రమం లోపల పోలీసులంతా కూడా రోప్ పార్టీస్ ద్వారా ఎవరు కూడా పూజారులను తాకకుండా ఉండేందుకోసం చూస్తారైతే పూజారులను తాకి వారి కాళ్ళకు దండం పెట్టుకుంటే తమ కోరికలు తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. అయితే ఎట్టుకోసన వాళ్ళను తాకనేయకుండా ఉండేందుకోసం ప్రయత్నం చేస్తారు. చూస్తున్నాం ఇప్పటికీ ఆ అమ్మవారి బయలుదేరక ముందే చాలామంది పునకంతో ఊగిపోతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనం. శివసత్తులు కూడా వస్తుంటారు. ఆ శివసత్తులు వచ్చిన వారందరూ కూడా అమ్మవారు నాలో లీనమయ్యి నాలో ఉన్నారు, మీకు ఏం జరుగుతుంది ఏందనేది భవిష్యత్తు కూడా చెప్పే ఆలోచన వాళ్ళు చేస్తుంటారు. అంతటి అమ్మవారిని లీనం చేసుకుంటూ అమ్మవారి విషయం లోపల ఆధ్యాత్మికంగా వారంతా కూడా లీనమై ఉంటారని చెప్పవచ్చు. అంతటి భక్తి పారవశ్యంతో ఈ సారలమ్మ ఆలయం దగ్గర అమ్మవారిని తీసుకుపోయి అమ్మవారిని తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టాపన చేయడం అనేది చాలా ప్రముఖ ఘట్టం. ఈ కార్యక్రమం అనేది ప్రస్తుతం ప్రారంభం కాబోతుంది. మరొక గంట లోపల ఈ సారలమ్మని తీసుకొని పోయి అక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. దాంతో ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ప్రారంభమైనట్టుగా చెప్పుకుంటారు. సో మొత్తానికైతే చూస్తున్నాం మొత్తం ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఆ సారలమ్మని తోడుకుపోయి అక్కడ ప్రతిష్టాపన చేస్తే ఇంకా జాతర ప్రారంభమవుతుంది. భక్తుల కోలాహలం ఇప్పటికే లక్షల్లో ఉండింది. నిన్నటి వరకు ఇప్పటికీ 50 నుండి 60 లక్షల మంది భక్తులు ఆల్రెడీ ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా రేపటి నుండి అంటే ఇవాళ సారలమ్మ ఆగమన అనంతరం సారలమ్మ గద్దెల మీద ఉంటుంది. సారలమ్మనే స్వయంగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత రేపు ఏదైతే సమ్మక్కను చిలకల గుట్టనుకుండి తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేస్తే సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉన్నప్పుడు ఆ దర్శనం చేసుకుంటే ఇంకా ఏ కోరికైనా నెరవేరుతుంది. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి, సుఖ సంతోషాలతో ఉంటాయి, కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. చూస్తున్నాం మనం. సారయ్య వచ్చాడు. సమ్మక్కను తోడుకు వెళ్ళేందుకోసం సారయ్య తన ఆడపడుచుల్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆ సమ్మక్కను సారలమ్మను తీసుకొని ఆ సారయ్య ఇక్కడి నుండి నడుచుకుంటూ ఈ కన్నపల్లి నుండి నడుచుకుంటూ సారలమ్మ గద్ద వరకు వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. చూస్తున్నాం ఎంతటి ఆ ఉద్విగ్న పరిస్థితి. భక్తి పారవశ్యంతో భక్తులందరూ కూడా అదో సారమ్మ వస్తుంది, సారమ్మ అక్కడ ప్రతిష్టాపన చేసేందుకు తీసుకుని వస్తున్నారు అని చెప్పేసి భక్తి పారవశ్యంతో భక్తులంతా కూడా ఊగిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ అమ్మవార్లు వచ్చి భక్తితో వీరు పునకంతో ఊగిపోతున్న పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఆధ్యాత్మికత అమ్మవారు వస్తుంది, గిరిజన దేవత అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబెడతా ఉంది. ఈ ప్రతిష్టాపన జరిగింది అంటే ఇంకా రేపటి నుండి లక్షల్లో ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ జాతర నిర్వహించేందుకోసం 251 కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే ఈసారి జాతర చాలా గొప్పగా ఏ సమస్య లేకుండా ఈ భక్తులందరికీ కూడా ఎంతమంది వచ్చినా కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి భారీగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందుకు తగ్గట్టుగా పోలీసులు కూడా పూర్తి సమాయత్తమయ్యి అంతా ఎక్కువ బలగాలను ఇక్కడ ఉంచేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాకుండా జాతర కూడా చాలా విజయవంతం చేసేందుకోసం వారు సమాయత్తంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ దఫా 2 కోట్లకు పైచిలుకు భక్తులు వస్తారు. ఇప్పటికీ 50 లక్షల వరకు వచ్చి వెళ్ళారు. ఇంకా ఎక్కువగా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తారు, వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. మొత్తానికైతే ఏదైతే ప్రధాన ముఖ్య ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతం కానుంది. సారలమ్మను తోడుకునేందుకు ఇవాళ సారయ్య వచ్చాడు. సారయ్య తీసుకొని పోయి అక్కడ పగిడిదరాజు, గోవిందరాజు సారలమ్మను ఒకేసారి ప్రతిష్టాపన చేయనున్నారు. సో ఈ కార్యక్రమం, ఈ ఘట్టం అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి చూద్దాం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అయితే సమాయత్తంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సారలమ్మను అటు వారిని ప్రతిష్టాపన చేసి ఇవాళ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గొప్పగా ప్రారంభమైందని చెప్పుకోవడానికి మరి కొద్ది సమయం మాత్రమే ఆసన్నమైందని చెప్పవచ్చు. కెమెరామెన్ సంపత్ నరేందర్, హెచ్ఎం టీవీ, కన్నపల్లి నుండి.